బొగ్గు కుంభకోణంలో అరెస్టు అయి ఆ తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కథా కమావేశం మనకు తెలిసిందే కదా. తొలుత అభియోగాలు రావడం, అరెస్ట్ అవ్వడం, వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, తదనంతరం అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి బెయిల్ సంపాదించిన వెంటనే మరలా ఆ పదవిని చేజెక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఈడీ షాక్ ఇచ్చింది. ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ మీద సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఈడీ. దానికి సంబంధించిన వార్తే. ఇటీవల జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో భాగంగా ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సోరెన్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తప్పుపట్టింది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధం, న్యాయస్థానం పక్షపాతంతో వ్యవహరించింది అని పేర్కొనడం ఇక్కడ తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరి 31న ఈడీ సోరెన్ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉండగా జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల 28న ఆయన బయటకు వచ్చారు. అనంతరం చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఈ నెల 4వ తేదీన హేమంత్ మళ్ళీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈడీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు షాక్ తగిలినట్లయింది. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే మరలా జార్ఖండ్లో రాజకీయాలు అస్తవ్యస్తం అవుతాయి. ఇందులో డౌట్ లేదు.